హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాస్తుశిల్పి డిజైనర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక లెహెంగా ప్లస్ క్రాప్ టాప్ కుడదాము. దీని ఫుల్ లెంత్ వచ్చి 26 తీసుకున్నాను. ఇది 4 ఇయర్స్ బేబీకి కుడుతున్నాను నేను. 4 ఇయర్స్ బేబీకి లెహెంగా. సో ఫుల్ లెంత్ 26 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 2 మీటర్స్ అండి, 100 సెంటీమీటర్స్ చూపిస్తున్నాను నేను. 2 టైమ్స్ తీసుకున్నాను. సో 2 మీటర్స్ క్లాత్. లైనింగ్ కూడా 2 మీటర్స్ తీసుకున్నాను. తర్వాత క్రాప్ టాప్కి కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి క్రాప్ టాప్కి ఫుల్ లెంత్ 10 ఇంచెస్. చెస్ట్ వచ్చేసి 8 ఇంచెస్. నెక్ విడ్త్ 2.5 ఇంచెస్. పైన కింద ఒక బాక్స్ గీసేసి దాన్ని కవ్ లైన్ చేసుకుంటాం కదా, డీప్నెస్ 4 ఇంచెస్. షోల్డర్ 5.5 అంటే 5.5 ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్. చిన్నగా 1/2 ఇంచ్ స్లాంట్గా కిందకి డౌన్ ఇచ్చాను. దీన్ని మనం కట్ చేసేద్దాం. ఇది లెహంగాకి తీసుకున్న క్లాత్. దీనికి క్యాన్ కూడా వేస్తున్నాను నేను. 2 మీటర్స్ తీసుకున్నాను క్యాన్ కూడా. కింద లేస్ కూడా వేస్తున్నాను బార్డర్కి. సేమ్ కలర్లో తీసుకున్నాను, బార్డర్ వేస్తున్నాను. ఫస్ట్ మనం క్రాప్ టాప్ కుట్టేద్దాం. ఈ క్రాప్ టాప్ నేను లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి అతికించి కుట్టేశాను నేను. ఇప్పుడు దాన్ని కట్ చేశాను, ఎక్స్ట్రాది ట్రిమ్ చేశాను. వెనక చిన్న స్లిట్ ఇచ్చాను, ఎందుకంటే అది లూప్ వేసుకోవడానికి, హుక్ అండ్ లూప్ వేసుకోవడానికి. దాన్ని టర్న్ చేసి రైట్ సైడ్కి పైన టాప్ స్టిచ్ వేశాను. ఇప్పుడు వెనకాల వైపు కుట్టడం అయిపోయింది. ఫ్రంట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి చిన్న డిజైన్ ఇస్తున్నాను. ప్యాచ్, మెయిన్ క్లాత్ ప్యాచ్, మధ్యలో ప్యాచ్ పెట్టి పైన లైనింగ్ క్లాత్ వేసి ఒక కుట్టేసాను. దాన్ని ట్రిమ్ చేస్తున్నాను. ట్రిమ్ చేసి దాన్ని ఫ్లిప్ చేస్తాను. తర్వాత టాప్ స్టిచ్ వేసాను. ఫైనల్గా ఇట్లా వచ్చింది ఇది. దీనికి మళ్ళీ వెనక భాగాన్ని అతికించాను, షోల్డర్స్ జాయిన్ చేశాను. స్లీవ్స్కి నేను ఫ్రిల్స్ వేస్తున్నానండి, స్లీవ్స్ వేయట్లేదు. చిన్న గ్యాదర్స్ ఇచ్చి ఎడ్జెస్లో పీకో చేశాను. దానికి స్లీవ్స్ ఇలా కుట్టాను. ఫినిషింగ్కి నేను కాటన్ క్లాత్, లైనింగ్ క్లాత్ తీసుకొని ఫినిషింగ్ చేశాను. కింద నేను ఫ్రిల్స్ ఇస్తున్నాను బాడీకి, వేస్ట్ లైన్ దగ్గర. దానికి నేను గ్యాదర్స్ ఇస్తున్నాను అనమాట. అయితే మీకు తెలుసు కదా, ఫస్ట్ లాంగ్ స్టిచ్ చేసి దాన్ని లాగేసి మనం గ్యాదర్స్ చేసుకుంటాం. ఈ విధంగా ఒకటి ఫ్రంట్ అతికించేసాను, ఫ్రంట్ బాడీకి, బ్యాక్ బాడీకి కూడా అతికించాను. ఫైనల్గా ఇట్లా వచ్చింది. ఫస్ట్ రైట్ సైడ్కి మనం సైడ్ స్టిచ్ వేసుకొని ఫ్లిప్ చేసి లోపల వైపు తీసి లోపల వైపు కూడా కుట్టేశాను. క్రాప్ టాప్ అయిపోయింది. ఇప్పుడు లెహంగా కుడుతున్నాను నేను. లెహంగాకి ఫ్రిల్స్ వేశాను. ఇప్పుడు లైనింగ్ కూడా నేను కుచ్చులు వేస్తున్నాను. చిన్న చిన్న నైఫ్ ఫ్రిల్స్ వేశాను. మెయిన్ క్లాత్కి కుచ్చులు అయిపోయాయి, లైనింగ్కి అయిపోయి క్యాన్కి వేస్తున్నాను ఇప్పుడు నేను కుచ్చులు. ఇది మొత్తం 3 లేయర్స్ అనమాట. మెయిన్ క్లాత్ నేను అది క్యాన్ గుచ్చుకోకుండా నేను ఏం చేశాను, లైనింగ్కి ఫస్ట్ అతికించాను. క్యాన్ మధ్యలో రావాలి. ఫస్ట్ మెయిన్ క్లాత్, మధ్యలో క్యాన్, లోపలికి లైనింగ్.
ఆ విధంగా వచ్చేటట్టు జాయిన్ చేసుకున్నాను. కింద బార్డర్ కుట్టాను ఫైనల్‌గా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు కూడా ఇలాంటివి కుట్టుకొని ఎంజాయ్ చేయండి. చిన్నపిల్లలకి ఇలాంటి క్రాప్ టాప్స్ కుడితే చాలా అందంగా ఉంటాయి, బాగుంటాయి. దీనికి నేను కట్టుకోవడానికి నాడ వేస్తాం కదా, ఆ నాడ కుడుతున్నాను నేను. దోరి అంటాం కదా. అయితే క్రాస్ కటింగ్ ఎందుకు తీసుకోలేదంటే, మనం ముడి వేసినప్పుడు చాలా గట్టిగా బిగిస్తాం కదా, ఆ క్రాస్ కటింగ్లో కుడితే ఆ దోరి అనేది తెగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నేను ఇట్లా స్ట్రెయిట్‌దే తీసుకున్నాను. చిన్నగా 3 బెల్స్ లాగేస్తున్నాను. 2 కలర్స్ తీసుకున్నాను. లెహంగా కలర్ ఒకటీను, క్రాప్ టాప్ కలర్ ఒకటీను. సో, బెల్స్ ఇట్లా కుడుతున్నాను దీనికి ఎడ్జ్‌లో, ఎండింగ్‌లో. మళ్ళీ దాన్ని తిరిగేసాను. తిరిగేస్తే ఇట్లా వస్తుంది. డోరీ స్ట్రాంగ్ ఉండడానికి కొంచెం గట్టిదే వెడల్పుగానే కుట్టాను. ఈ విధంగా వస్తుంది డోరీ. ఇప్పుడు కాంట్రాస్ట్ కలర్ ఇంకోటి బెల్ వేస్తాను. ఒక బెల్ అయిపోయింది పింక్ కలరు. ఇప్పుడు గ్రీన్ కలర్, రామా గ్రీన్ కలర్ వేస్తాను. ఇది కొంచెం లెంత్ ఎక్కువైపోయింది గ్యాప్. సో, ఇది విప్పదీసి మళ్ళీ కుట్టాను నేను. ఆ క్లిప్ నేను కట్ చేశాను దీంట్లో ఆల్రెడీ. కానీ ఇది కంటిన్యూ అయిపోయింది. నేను అది ఈ విధంగా 3 బెల్స్ వేసేసాను డోరీకి. ఒకవైపు కుట్టుకొని డోరీస్ దీన్ని ఒకవైపే కుట్టాను 3 బెల్స్. ఇప్పుడు దీనికి పిన్నీస్ వేసి పిన్నీస్‌కి ఎక్కించుకొని నడుము లోపలికి ఇది ఎక్కించేసాననమాట, నాడ అనేది. నాడ ఎక్కించేసి ఇదిగోండి ఇట్లా ఎక్కించిన తర్వాత పిన్నిస్ తీసేసి ఈ ఎండింగ్ కూడా బెల్స్ కుట్టాననమాట. అట్లానే 3 బెల్స్ వచ్చేలాగా సేమ్ బెల్స్ కుట్టాను. ఇదిగోండి బెల్స్ కుట్టేసాను 2 వైపులా. ఫైనల్గా ఇట్లా వస్తుందన్నమాట లెహంగా క్రాప్ టాప్కి. చిన్న బేబీకి అండి, 4 ఇయర్స్ బేబీకి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.